హాయ్! వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ నైన్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్. ఇక్కడ మీరు చూస్తున్న ఈ అపార్ట్మెంట్ వచ్చేసి స్టిల్ట్ ప్లస్ 4 ఫ్లోర్స్ ఉందండి. ఒక్కో ఫ్లోర్‌కి వచ్చేసి ఒకటే ఫ్లాట్ ఉంది. సో, టోటల్‌గా ఇండిపెండెంట్ హౌస్ లాగానే ఉంటుంది. ఈ ఇంటి డైమెన్షన్ వచ్చేసి మీకు డీప్ వచ్చేసి 60 ఫీట్ వచ్చిందండి. అండ్ ఇక్కడ విడ్త్ వచ్చేసేమో 40 ఫీట్ వచ్చింది. ఈ ఎదురుగా ఉన్నదేమో 30 ఫీట్ రోడ్డు. అండ్ ఈ అపార్ట్మెంట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్‌లో ఉంది. ఇందులో మీకున్న ఫ్లాట్స్ అన్నీ కూడా వెస్ట్ ఫేసింగ్‌లోనే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ప్రతి ఫ్లోర్‌కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది. అది కూడా 3 BHK ఉంటుంది. ఈ ప్లాట్ సైజ్ వచ్చేసి 267 స్క్వేర్ యార్డ్స్ అండి టోటల్గా. యూడిఎస్ వచ్చేసి ఒక్కో ప్లాట్ ఓనర్కి 66 గజాల స్థలం అయితే రావడం జరుగుతుంది. అండ్ ఈ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం వచ్చేసి మనకి పార్కింగు, ఒక వాచ్మెన్ రూము, లిఫ్ట్, స్టెప్స్ అయితే రావడం జరిగింది. ఇటు సైడ్ సెట్ బ్యాక్ చూస్తున్నట్లయితే 6.5 ఫీట్లు అయితే ప్రొవైడ్ చేశారు. సేమ్ ఇటు స్టెప్ సైడ్ కూడా 6.5 ఫీట్ సెట్ బ్యాక్ అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ మీకు ఈ కార్నర్లో వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ అయితే రావడం జరుగుతుంది సపరేట్గా. అంతేకాకుండా మీకు పవర్ బ్యాకప్ ఆప్షన్ కూడా ఇస్తున్నారండి. ఇటు ఫ్రంట్ సైడ్ వచ్చేసి 6.5 ఫీటు అండ్ రిమైనింగ్ 3 సైడ్స్ వచ్చేసి 4.5 ఫీట్ సెట్ బ్యాక్ అయితే వదలడం జరిగింది ఈ బిల్డింగ్కి. అండ్ ఈ పార్కింగ్లో చూసుకున్నట్లయితే మొత్తం కూడా పార్కింగ్ టైల్స్తో వచ్చింది ఫ్లోరింగ్. ఆ కార్నర్లో వచ్చేసి వాచ్మెన్ రూమ్ ఇచ్చారు. అండ్ ఈ 3 సైడ్స్ వచ్చేసి మీకు చెట్లు అయితే రావడం జరిగింది. ఈ పార్కింగ్లో చూసుకున్నట్లయితే 6 కార్లతో పాటు ఒక 10 బైకులు ఈజీగా ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఈ పార్కింగ్లో కూడా లైటింగ్ అది చాలా నీట్గా వచ్చింది. అండ్ ఇదే పార్కింగ్లో మీకు ఈ కార్నర్లో వచ్చేసి వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇదే కార్నర్లో మీకు బోర్వెల్, వాటర్ స్టోరేజ్ సంపు, మంచినీటి కనెక్షన్ అన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఏరియా వచ్చేసి పరమేశ్వర కాలనీ అండి, హయత్ నగర్. మనకి హయత్ నగర్ బస్ స్టాండ్ నుంచి ఈ ఇల్లు సరిగ్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. మంచి డెవలప్డ్ ఏరియా. అండ్ విజయవాడ హైవే కూడా మనకి కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది. అండ్ మీకు మెట్రో ఫేజ్ 2 ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు వస్తుంది. ఆ మెట్రో ఫేజ్ 2 కనుక వస్తే మనకి హయత్ నగర్ మెట్రో స్టేషన్ కూడా ఇక్కడ నుంచి సరిగ్గా కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే రావడం జరుగుతుంది. అండ్ ఈ ఇంటి ఎదురుగా ఉన్న రోడ్డు కూడా సీసీ రోడ్డు ఆల్రెడీ అప్రూవల్ వచ్చింది. సో, త్వరలో ఆ సీసీ రోడ్డు వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇదంతా వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి. ఇక్కడ మనకి లిఫ్ట్ అయితే రావడం జరిగింది. లిఫ్ట్ వచ్చేసి 6 మెంబర్స్ కెపాసిటీతో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ లిఫ్ట్ ఎదురుగానే మనకి ఇక్కడ వచ్చేసి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే వచ్చాయి. ఈ స్టెప్స్ సైడ్లో వచ్చేసి మీకు ప్యానల్ బోర్డ్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ. సో, అండ్ ఈ స్టెప్స్ కూడా మీకు హైట్ తక్కువ ఉండి ఈజీగా ఎక్కే విధంగా ఉంది. అండ్ ఈ స్టెప్స్కి మీకు 2 వైపులా కూడా గ్లాస్ డోర్స్ రావడం వల్ల మంచి వెంటిలేషన్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఒక ఫ్లోర్ చూపిస్తాను, ఎందుకంటే అన్ని ఫ్లోర్స్ కూడా సేమ్ డిజైన్ ఉన్నాయి. ఇక్కడ బాల్కనీ చూసుకున్నట్లయితే మీకు 7 ఫీట్ బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ లిఫ్ట్ పక్కల మనకి డోర్ ఎదురుగా వచ్చేసి గ్లాస్ రైలింగ్ వస్తుందండి. సో, దీనివల్ల మంచి వెంటిలేషన్ వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డోర్ ఎదురుగా పైన వచ్చేసి పీవీసీ ఫాల్ సీలింగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి డోర్ వచ్చింది. ఈ డోర్ ఫ్రేమ్ మొత్తం కూడా నంబర్ 1 క్వాలిటీ టేక్వుడ్ మెటీరియల్తో చేశారు. అండ్ ఈ డోర్ ఫ్రేమ్లో మీకు 2 వైపులా కూడా గ్లాస్ రైలింగ్ వచ్చింది. దీనివల్ల మంచి వెంటిలేషన్ అనేది ఇంట్లోకి వస్తుంది. సో, నేను మీకు ఇప్పుడు ఏంటంటే కంప్లీట్ లైట్స్ ఆఫ్ చేసి చూపిస్తున్నాను. మీకు ఇంట్లో ఎంత వెంటిలేషన్ ఉండేది అనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఈ లోపల మీకు ఫ్లోరింగ్ అంతా కూడా వెట్రిఫైడ్ టైల్స్తో వచ్చిందండి. చాలా మంచి ఫినిషింగ్ వచ్చింది. అండ్ ఇదంతా వచ్చేసి హాల్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి అక్కడ వరకు 26 ఫీట్ వచ్చిందండి డీపు. అండ్ విడ్త్ వచ్చేసేమో 15 ఫీట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి 2 పెద్ద విండోస్ వచ్చాయి. అండ్ ఎదురుగా వచ్చేసి ఒక రూమ్ వచ్చిందండి ఇక్కడ. ఈ రూమ్ సైజ్ వచ్చేసి 13 ఉందండి, డీప్ 13 ఉంది. అండ్ విడ్త్ వచ్చేసేమో 10 ఫీట్ ఉంది. మీకు పైన ఫాల్ సీలింగ్లో మంచి ఎల్ఈడి లైట్స్ కూడా వచ్చాయి. అండ్ వెంటిలేషన్ ప్రతి రూమ్కి కూడా చాలా నీట్గా ఉంది. అండ్ ఈ రూమ్లో ఇక్కడ డోర్ సైడ్లో మీకు మొత్తం వచ్చేసి షెల్ఫ్స్ అయితే రావడం జరిగింది. ఈ 3 BHKలో ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ కామన్ వాష్రూమ్ లాగా మనకి అక్కడ సెంటర్లో ఇచ్చారండి. అండ్ ఈ పైన ఫాల్ సీలింగ్ లైట్ చూసుకున్నట్లయితే మీకు లైట్ వేసిన తర్వాత ఇలా కనిపిస్తుందండి లైటింగ్. అండ్ ఇదంతా వచ్చేసి మీకు మంచి వెంటిలేషన్ ఉంది. వితౌట్ లైటింగ్ చూడవచ్చు మీరు, ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అండ్ మీరు ఇందాక చూసిన ఆ రూమ్కి పక్కలే మీకు వాస్తు ప్రకారం ఇక్కడ వచ్చేసి ఎదురుగా పూజ రూమ్ అయితే రావడం జరిగిందండి. పూజ రూమ్ కూడా 2 మనుషులు కూర్చొని ఈజీగా పూజ చేసుకునే విధంగా మంచి స్పేసియస్గా ఉంది. అండ్ ఈ బిల్డింగ్ మొత్తం కూడా 100% వాస్తు ఫాలో అవుతూ కట్టారు. అండ్ ఈ పూజ రూమ్ పక్కలే మనకు వచ్చేసి కిచెన్ రావడం జరిగింది. కిచెన్ సైజ్ వచ్చేసి ఎటు చూసినా కూడా మీకు 9.5 ఫీట్లు ఉంటుందండి. సో, ఇక్కడ కిచెన్లో మీకు ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ వచ్చింది. దానిపైన మీకు పై వరకు అయితే టైల్స్ వచ్చాయి. అండ్ ఈ 2 వైపులా కూడా సబ్జా వచ్చింది. అండ్ ఈ సబ్జా కింద మీకు ఇంకొక గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఈ కిచెన్లో వుడ్ వర్క్ చేయించుకున్నట్లయితే మీకు కిచెన్కి సంబంధించిన ప్రతి ఐటెం కూడా కిచెన్లోనే ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంత స్పేసియస్గా ఉంది.
అండ్ ఇటు సైడ్ ఈ డోర్ తీసినట్లయితే మనకు వాష్ ఏరియాలోకి వెళ్తుంది, అది కూడా మంచి స్పేసెస్కి ఇచ్చారు. అండ్ ఈ కన్స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే కంప్లీట్ రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ అండి, కరీంనగర్ ఇటుకైతే యూజ్ చేశారు. అండ్ క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారు, మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా 100% వాస్తు ప్రకారం అయితే కట్టారు. ప్రతి ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉండడం వల్ల మీకు కూడా ఇండిపెండెంట్ హౌస్లో ఉన్న ఫీల్ వస్తుంది. అండ్ వీళ్ళు ఇచ్చే ఎమ్యూనిటీస్ చూసుకున్నట్లయితే ట్రాన్స్ఫార్మర్ ప్రొవైడ్ చేస్తున్నారండి, అండ్ ప్యానల్ బోర్డ్ ఇస్తున్నారు, 24 hours పవర్ బ్యాకప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పైన మీకు టెర్రస్ మీద వచ్చేసి ఓపెన్ జిమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు లిఫ్ట్, ఫాల్ సీలింగ్, పార్కింగ్ ఇవన్నీ కూడా ఎమ్యూనిటీస్లో రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఎదురుగా వచ్చేసి మనకి 2 రూమ్లు అయితే రావడం జరిగింది. రైట్ సైడ్లో ఉన్నది వచ్చేసేమో మాస్టర్ బెడ్రూము. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మీకు వెడల్పు 14.5 ఫీట్లు వచ్చిందండి, డీప్ వచ్చేసేమో 11 ఫీట్ వచ్చింది. సో టోటల్గా మంచి స్పేసియస్గా ఉంది. అండ్ ఒక సైడ్ మొత్తం కూడా మీకు షెల్ఫ్స్ అయితే రావడం జరిగింది. వెంటిలేషన్ కోసం పెద్ద యూపీవీసీ స్లైడ్ విండో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ వాస్తు ప్రకారం మనకి వాష్రూమ్లోంచి డైరెక్ట్గా బెడ్ కనబడకుండా వీళ్ళు డ్రెస్సింగ్ ఏరియా లాగా ప్రొవైడ్ చేసి ఇక్కడ నుంచి అయితే మనకి వాష్రూమ్కి ఎంట్రీ ఇచ్చారు. ఈ వాష్రూమ్లో చూసుకున్నట్లయితే మీకు వెస్ట్రన్ టాయిలెట్ వచ్చింది, దాంతోపాటు ట్యాప్స్ అవన్నీ కూడా ఆల్రెడీ ఫిట్టింగ్ చేసి ఉన్నాయి. మీకు ఈ వాష్రూమ్లో టైల్స్ వచ్చేసి 10 feet హైట్ వరకు ఇచ్చారండి. అండ్ వెంటిలేషన్ కూడా చాలా నీట్గా ఉంది, మీరు చూడొచ్చు ఎలాంటి పవర్ అనేది ఆన్లో లేదు. అండ్ అన్ని వాష్రూమ్స్ కూడా వాటర్ ప్రూఫింగ్ చేంజ్ ఉన్నాయి, సో మీకు ఎలాంటి లీకేజ్ ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి వితౌట్ లైటింగ్ అండి. ఒకవేళ మీరు ఫాల్ సీలింగ్లో లైట్ వేస్తే మీకు వ్యూ ఇలా కనబడుతుంది. ఫాల్ సీలింగ్ వచ్చేసి టోటల్గా ఎల్ఈడి లైట్స్, చాలా నీట్గా వచ్చింది ఇదంతా కూడా. అండ్ ఇక్కడ నుంచి ఎదురుగా మీకు ఇంకొక బెడ్రూమ్ అయితే రావడం జరిగింది. ఆ ఎదురుగా ఉన్నది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూము. అండ్ ఇది వచ్చేసి మనకి హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంక్ ఈ రెండు కూడా అప్రూవ్ చేసిన ప్రాజెక్ట్ అండి. సో మీకు లోన్ కూడా చాలా ఈజీగా వస్తుంది. అండ్ ఇది జిహెచ్ఎంసి అప్రూవల్స్తో కట్టారు, మీకు ఎలాంటి హైడ్రా ప్రాబ్లం కూడా ఇక్కడ అనేది ఉండదు. అండ్ ఇక్కడ మీకు ప్రైస్ వచ్చేసి 5,000 per square feet అండి, చాలా తక్కువ కోట్ చేస్తున్నారు. అండ్ మీకు టోటల్ వచ్చేసి 1950 square feet ఉంటుంది ఒక్కో ఫ్లాట్ వచ్చేసి. మీకు టోటల్గా చూసుకున్నట్లయితే 1950 square feetsకు గాను మీకు 97,50,000 అవుతుందండి. అండ్ మీకు ఎమ్యూనిటీస్కి వచ్చేసి 3 lakhs అవుతుంది. ఈ ఎమ్యూనిటీస్లో మీకు ట్రాన్స్ఫార్మర్, ప్యానల్ బోర్డ్, పవర్ బ్యాకప్, అండ్ పైన టెర్రస్ మీద ఓపెన్ జిమ్, లిఫ్ట్, ఈ ఫాల్ సీలింగ్, పార్కింగ్ ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. సో ఈ ఎమ్యూనిటీస్కి 3 lakhs అండ్ జిఎస్టీ వచ్చేసి ఒక 1 lakh అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో టోటల్గా చూసుకున్నట్లయితే మీకు 1,01,50,000 అవుతుంది. అండ్ ఈ ప్రైస్ వచ్చేసి స్లైట్లీ నెగోషియబుల్ అండి. మీకు ఇక్కడ కనిపిస్తున్నదేమో డైరెక్ట్ ఓనర్, మీకు ఇందులో ఎలాంటి మీడియేటర్ కానీ ఎలాంటి ఏజెంట్స్ కానీ లేరు. సో దానివల్ల మీకేంటంటే మీడియేటర్ ద్వారా వస్తే మీరు వాళ్ళకి కనీసం 1% అన్న మీరు బ్రోకరేజ్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. సో అలా చూసుకున్నట్లయితే మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ చేయడం ద్వారా మీకు అట్లీస్ట్ ఒక 1,00,000 రూపాయలు అయితే మీరు సేవ్ చేసుకుంటారు. అండ్ ఈ బిల్డింగ్ గురించి టోటల్గా చూసుకున్నట్లయితే 267 గజాల్లో కట్టారండి. వెస్ట్ ఫేసింగ్లో ఉంది, మనకి హయత్ నగర్లోని పరమేశ్వర కాలనీలో ఉంది. హయత్ నగర్ బస్ స్టాండ్ నుంచి సరిగ్గా 1 kilometer డిస్టెన్స్లో మీకు ఈ ఇల్లు అయితే రావడం జరుగుతుంది. ఈ ఇంటికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లొకేషన్ అండ్ అన్ని డీటెయిల్స్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఒక్కో ఫ్లాట్ వచ్చేసి 1950 square feet వచ్చింది. అండ్ ఇంటి డైమెన్షన్, ప్లాట్ డైమెన్షన్ వచ్చేసేమో 60 by 40 వచ్చింది. అండ్ ఎదురుగా వచ్చేసేమో 30 feet రోడ్డు. మీకు ఒక్కొక్కరికి యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 66 గజాలు వస్తుందండి ఒక ఫ్లాట్ కొన్న వాళ్ళకి. అండ్ ఇక్కడ మీరు టెర్రస్ మీద చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఓపెన్ జిమ్ అనేది రావడం జరుగుతుందండి. అండ్ ఇక్కడ ఈ ఎదురుగా ఉన్న రూమ్ వచ్చేసి మనకి స్టెప్స్ ఎదురుగా లిఫ్ట్కి సంబంధించిన రూమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. లిఫ్ట్ కెపాసిటీ వచ్చేసి 6 members అండి. అండ్ ఈ స్టెప్స్ పైన వచ్చేసి మీకు వాటర్ ట్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. నార్మల్గా ప్లాస్టిక్ ట్యాంక్లో ఏమవుతుందంటే సమ్మర్లో వాటర్ హీట్ అవ్వడము, అండ్ ఆ ప్లాస్టిక్ అనేది కూడా అంత మంచిది కాదు, అందుకని వీళ్ళు పర్మనెంట్గా మనకి సిమెంట్తోనే ట్యాంక్ అనేది కట్టించారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదంతా టాప్ ఏరియా. అండ్ ఇక్కడ నుంచి సరౌండింగ్స్ చూసుకున్నట్లయితే మీకు స్కూల్స్ కానీ, కాలేజెస్, మాల్స్, హాస్పిటల్స్, మీకు కావాల్సిన అన్ని ఎసెన్షియల్ సర్వీసెస్ వితిన్ 1 kilometerలోనే మీకు అవైలబుల్ ఉంటాయి. అండ్ మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది, హయత్ నగర్కి మెట్రో phase 2 ఆల్రెడీ అప్రూవల్ అయిపోయింది. ఒకవేళ ఎల్బినార్ టు హయత్ నగర్ మెట్రో వచ్చిందంటే మీకు ఇక్కడ ఇంకా డిమాండ్ అనేది చాలా పెరిగిపోతుంది. ఆల్రెడీ ఇది హై రెంటల్ డిమాండ్ ఉన్న ఏరియా. అండ్ చుట్టూ సరౌండింగ్స్ కూడా చూసుకోవచ్చు, కంప్లీట్ డెవలప్డ్ ఏరియా అండ్ మొత్తం ఎంప్లాయీస్ ఉండే ఏరియా, మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఇక్కడ ఉన్నది డైరెక్ట్ ఓనర్ నెంబర్ అండి, మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇక్కడ ఉన్న నెంబర్ని డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ మీకు ఇంటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ గూగుల్ మ్యాప్ లింక్తో సహా. సో మీరు ఇలాంటి మరిన్ని డైరెక్ట్ ఓనర్ ఇన్ఫర్మేషన్ ఉన్న ఇల్లులు కావాలంటే మన ప్రాపర్టీ 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో పూర్తిగా చూసిన వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్.